హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నానమ్మ మనవరాలు ఛానల్. సో ఈరోజు నానమ్మ మనకి మటన్ ఇంకా టొమాటో కర్రీ చేసి చూపిస్తుందంట. సో చూద్దామమ్మా అమ్మ ఏమేమి కావాలో. కావాలమ్మా, ఇదిగో కేజీ మటన్ అమ్మా, 4 ఉల్లిపాయలు, పావు కేజీ టమాటాలు, ఓకే, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, నూనె. ఓకే, సో చూద్దామా. మటన్ టమాటో బాగుంటుంది కదా, అంటే నువ్వు చేసే స్టైల్ వేరే కదా. అందరూ టమాటో స్టార్టింగ్ వేసేస్తారు మటన్ తో పాటు, నువ్వు అంత నీళ్లు పోసాక వేస్తావు కదా లాస్ట్ లో, మధ్యలో కూడా కాదు. సో చూద్దాం ప్రాసెస్. ఓకే, స్టార్ట్ చేయి. పల్లి నూనె కదా, పల్లి నూనె నాన్ వెజ్ బాగుంటుంది. ఇది గానంలో పట్టించిన పల్లి నూనె కదా. ఉల్లిపాయలు వేస్తున్నామమ్మా. వేస్తున్నామ్మా. ఓకే, కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేస్తావు. ముందే వేస్తే ఏమవుతుంది, అవి ఎక్కువ వెళ్ళిపోతాయి అమ్మా. ఉల్లిపాయలు చాలా నీరు ఉంటుంది కదా, ఉల్లిపాయ ఆల్చోద్ది నీరు మొన్న అవి అంత నీరు ఉండదుగా. సో ముందే వేస్తే మాడిపోతాయని కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేయాలి. ఓకే, తర్వాత ఇది కూడా కొంచెం వేగిపోయినాక అల్లం పేస్ట్. ఓకే సరే, ఏమేస్తామమ్మా? అల్లం పేస్ట్ వేస్తున్నామ్మా. ఓకే ఓకే. సో ఇదంతా పచ్చి స్మెల్ పోయే వరకు ఉంచుకొని మటన్ వేసేయడమే. వేగిందమ్మా, ఇంకా మటన్ వేసేయడమేనా? మటన్ వేస్తున్నాం. పసుపు వేసేస్తావా? అది కూడా పచ్చి వాసన పోతుంది కదా. ఇప్పుడు ఏంటి తర్వాత ఇంకా అంతే, ఇది బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలా? ఫ్రై అయ్యే నీరు ఓట వస్తుంది కదా, ఓట అంతా అయిపోయినాక ఉప్పు కారం వేసి కాస్త నీళ్ళు పోసి మళ్ళీ కత్తి ఉడికినాక టమాటాలు వేయాలి. ఓకే ఓకే, చూద్దాం మరి. ఏం వేస్తున్నావు? ఉప్పు వేస్తామమ్మా. ఉప్పు వేస్తున్నానమ్మా. సో తగినంత కారం యాడ్ చేసేసుకోండి. అమ్మా నీళ్ళు పోతున్నానమ్మా, ఉప్పు కారం వేసే కదా, కాస్త నీళ్ళు పోతున్నాం చూడు, చాలు. సో ఇది బాగా ఉడికినాక టమాటాలు వేస్తా. ఓకే, టమాటాలు ఇవన్నీ గుజ్జు. ఎందుకు ఫస్ట్ లో వేస్తే పులుపు కాబట్టి మాసం ఉడకదా, అందుకని లాస్ట్ లో వేయాలా? వేయాలి పులుపుగా, మటన్ కదా ఉడకాలిగా. ఓకే, సో మళ్ళీ ఉడికాక టమాటా వేసినప్పుడు చూపిద్దాం. సరే అయితే వచ్చింది. ఇక టమాటాలు అయిపోయినమ్మా. అయిపోయిందా? టమాటా వేసినాక ఉడకాలి, ఉడకాలిగా, ఉడికే దాకా ఉండాలి. ఆ తర్వాత మసాలా కొత్తిమీర వేయాలి. ఓకే, టమాటా చూస్తావా? చూసామ్మా, ఈ పులుపుకి బాగుంటుంది కదా మటన్. ఇంకొకసారి ములక్కాయ, ఒకసారి దోసకాయ చూపిస్తా. ములక్కాయ మటన్ నా ఫేవరెట్. సో అయిపోయినట్టే, ఇది దగ్గర పడ్డాక మళ్ళీ మసాలా కొత్తిమీర వేసుకుని దింపేయడమే, అంతేనా? అప్పుడు కూడా చూపిస్తాలే. సరే ఓకే దెన్. ఎంతవరకు వచ్చింది మామ? అయిపోయిందమ్మా, దగ్గరకు వచ్చింది కదా. సో ఇంకా మసాలా వేసేయడమేనా? కొత్తిమీర. సో టమాటాలు బాగా ఉడకాలన్నమాట. ఉడకపోతే బాగా చూడట్టు అయిపోయి. మన ఊర్లో టమాటాస్ అయితే ఇంకా బాగుంటాయి కదా అమ్మ, ఊర్లో ఏదైనా బాగుంటాయి కదా. ఇక్కడ హైబ్రిడ్ వస్తాయి, ఇంకా ఇరిగిపోద్ది ఇది వండుకుంది చల్లారిపోయింది. సో ఇప్పుడు ఏంటి మసాలా వేద్దామా? ఓకే, చూపినా అదిగమ్మా. ఓకే, ఇంకా కొంతసేపు ఉంచాలా మామ? ఇది అక్కర్లేదమ్మా, ఇంకా దించేయడమేనా? మసాలా వేసి వెంటనే దించేయచ్చు. ఓకే, ఏడికి మగ్గిపోద్ది. ఇంకేముంది, ఏడు చాలా ఏడు మీద ఉంది కదా. యాక్చువల్లీ వీడియోలో వేరే కలర్ వస్తుంది, బయట వేరే కలర్. బయట బాగుంది. సో అది ఇంకా అయిపోయినట్టేనమ్మా. మామ అయిపోయిందమ్మా. ఇదిగో చూసావా, ఇట్లా వండుకోవాలి మటన్ టమాటా. సో బాగుంటది. ఈసారి మటన్ ములక్కాయ, ఒకసారి మటన్ దోసకాయ చూపిస్తాను. మటన్ పులుసు చూపించాను ఒకసారి. అవును, ఒట్టి మటన్ చూపించాం. ఇది మటన్ టొమాటో, ఇంకా ములక్కాయ దోసకాయ పెండింగా. ఓకే,
సో నెక్స్ట్ టైం చూపిద్దాం అది. సో ఈ రోజుకైతే ఇదండి, చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. నానమ్మ చెప్పింది కదా టమాటో లాస్ట్లో వేయాలని చెప్పి, ముందు వేస్తే మటన్ ఉడకదంట. సో అందుకని కొంతమంది మటన్తో పాటే వేసేస్తారు మా అమ్మ. సో పులుపు వల్ల ఉడకదు కాబట్టి లాస్ట్లో వేయాలి. నాకు తెలియక నేను లాస్ట్లో అట్లానే ముందే వేసేసేదాన్ని, నువ్వు చెప్పాక అర్థమైంది. ఇంకా అంతే అంతే కదా మా అమ్మ. అంతే అండి, దట్స్ ఇట్ ఫర్ టుడే. నచ్చితే రైట్ చేయండి. బాయ్ అందరికి. బాయ్. అందరూ చూసి మళ్ళీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కమెంట్స్ లో. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దట్స్ ఇట్ అండి, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్. బాయ్ మమ్మా. బాయ్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అన్నా. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో చాలా రోజుల తర్వాత కనిపించావు. నీ ఫ్యాన్స్ అందరు మిస్ అవుతున్నారు అనమాట నిన్ను. నీ రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇస్తావా మరి రివ్యూ? ఓకే, నా ఫ్యాన్స్ అందరు హాయ్. మరి నేను ఇవాళ టమాటా మటన్ కర్రీ తింటున్నాను, చాలా బాగుంది. పొద్దున చింతపండు పులిహార పెట్టారు, దాంతో పాటు కొంచెం 2 ముక్కలు డ్రాగన్ ఫ్రూట్ కూడా పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది ఇవాళ వంటలు, చాలా టేస్టీగా ఉంది. ఇదే వంటలు మీరు ఇంత రుచికరమైన వంటలు నా నోటికి అందించినందుకు థ్యాంక్ యూ. ఓ వెల్కమ్. ఓకే, సో అది ఓకే బాయ్. మరి బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? ఓకే, ఓకే బాయ్. ఓకే.